hello friends, welcome back to my channel. So ee roju aithe episode ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. సో రేపు మాత్రం సూపర్ గా ఉండబోతుంది. నేను నైట్ కానీ మార్నింగ్ కానీ లైవ్ అప్డేట్స్ చేస్తూనే ఉంటాను వీడియోస్. నా ఛానల్ కనుక నచ్చితే, నా రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నేను నిఖిల్, సోనియా, ప్రేరణని నిఖిల్ని నామినేట్ చేయబోతుందని నేను ఆల్రెడీ ఈవినింగే వీడియో పెట్టాను. సో అది కొంచెం లైక్ చేసి చూడండి. సో నాకు తెలిసినంత వరకు నేను అప్డేట్స్ అయితే షేర్ చేస్తూనే ఉంటాను. ఈ రోజు అయితే ఎపిసోడ్ అయితే ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. సో నేను thumbnail పైన పెట్టినట్టుగా అయితే ప్రేరణ మొహం వాడిపోయింది, ఎందుకు వాడిపోయింది అనేది అయితే క్లియర్ గా డిస్కస్ చేద్దాము. అట్లనే సోనియా నామినేషన్స్ తో హౌస్ దద్దరిల్లిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. హౌస్ మేట్స్ మొహాలు వాడిపోయినాయి. సోనియా రాగానే ఇట్లా పెట్టేసిరు బేలగా. యాక్చువల్గా ఈరోజు నాకు ప్రేరణ అది బ్యాక్ అండ్ చూపిస్తుంటే యాక్టివ్ గా చెంగ ఎగిరేది. డాన్స్ అనగానే మొత్తం మాడిపోయిందబ్బా ఆమెను. ఓన్లీ ఒక 3 ఫ్యామిలీస్ మాత్రమే, 3 ఫ్యామిలీస్ మాత్రమే ప్రేరణ టాప్ 5 లో పెట్టిరు. యష్మిని అయితే 2 పెట్టారు, రోహిణిని 4 పెట్టారబ్బా, పృథ్వీని ఒకరు పెట్టారబ్బా. టాప్ 5 లో ఎవరు పెట్టలేదు. పృథ్వీని ఓన్లీ విష్ణు ఫ్యామిలీ ఒక్కరే పెట్టారు. చాలా అసలు ప్రేరణ చాలా హోప్స్ తో ఉంది, నేను బాగా ఆడుతున్నాను, నేను ఒక ఇదిలో ఉండింది. ఆమె మొహం మాత్రం బ్యాక్ ఎండ్ ఫోటో చూపించినప్పుడు నేను ప్రేరణ అని అబ్జర్వ్ చేసిన. ఇప్పుడు లైవ్ లో కూడా మొహం మార్చుకునే తిరుగుతుంది. సో మొత్తం ఆమెకు మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ పడిపోయింది ఆమెది మొత్తము. సో అట్లా ఫీల్ అవుతుంది. యష్మి అయితే ఫీల్ అవ్వట్లేదు అబ్బా. ఎందుకు చెప్పనా, యష్మికి వాళ్ళ డాడీ బ్యాడ్ ఇంప్రెషన్ ఉందని చెప్పిండు. అప్పటి నుంచి ఆమె కొంచెం పుంజుకుంది. నాకు ఎలాగో పెట్టరు అని ఒక ఇదిలో ఉంది. ఇక నిఖిల్ మొహము, గౌతమ్ ని టాప్ లో పెట్టిరు. 2-3 పెట్టగానే ఇక నిఖిల్ చూడాలి ఫేస్. సో ఇంకా నబీల్ కూడా పెట్టేసరికి నిఖిల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా గౌతమ్ ని, నబీల్ ని పెడతాడని. వాళ్ళనే పెడతాడు అనుకున్నాడు. పృథ్వీది అండ్ యష్మిది, ప్రేరణ వీళ్ళ వ్యాచే వస్తుంది అనుకున్నాడు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా వీళ్ళు వచ్చేసారు. సో నిఖిల్ కూడా డైజెస్ట్ అవ్వట్లేదు. ఇది అసలు సూపర్. మనము ఫస్ట్ నుంచి అయితే మాట్లాడుకుంటూ వెళ్దాము. యష్మి వాళ్ళ వచ్చిర్రు, సత్య అండ్ ఇంకో అమ్మాయి, ఆమె కూడా టీవీ యాక్టరే. సో కాకపోతే యష్మి నాకు వర్స్ట్ అనిపించింది అబ్బా. ఈవినింగ్ 6 తర్వాత మా లెక్కలు వేరే ఉన్నాయని బాబా ఇక పెగ్లా అని పాట వేసుకుంటుంది. ఎందుకు అనవసరంగా పబ్లిక్ ప్లాట్ఫామ్, అది రియాలిటీ షో, అది అనవసరంగా ఆ విషయం తీసుకుందే, తనని తను బ్యాడ్ చేసుకుంది. వాళ్ళ కల్చర్ లో అవి ఓకే కావచ్చు, కానీ మనకు వినే వాళ్ళకు చాలా మందికి అది ఎబ్బెట్టుగా ఉందబ్బా. నాకైతే నచ్చలేదు. యష్మి అనవసరంగా తీసింది అది. ఎందుకు ఆ అమ్మాయి తీయడం కానీ ఈ అమ్మాయి దాన్ని కంటిన్యూ చేయడం కానీ నాకు నచ్చలేదు. సో అవినాష్, తేజ కలిసి సూట్ కేసు దాచిపెట్టారు అనేది ఒక టాపిక్ వచ్చేస్తుంది. ఇక్కడ వీళ్ళైతే టాప్ 5 పెడతారంటే ఫస్ట్ గౌతమ్, తర్వాత నిఖిల్, తర్వాత నబీల్, తర్వాత అవినాష్, తర్వాత ప్రేరణ అని పెట్టారబ్బా వీళ్ళు. సో వీళ్ళైతే ఇంకా ఫన్ అయితే సూపర్ గా ఉంది. రోహిణి, తేజ, అవినాష్ మీరు 3 కలిసి ఫుల్ ఫన్. టాస్కులు కూడా బాగా ఆడుతున్నారు. మీరు ఇట్లా అని కాదన్నట్టుగా చెప్పారు. సూపర్ అనిపించింది నాకైతే. సో అక్కడ అవినాష్ గురించి చెప్తారు. అవినాష్ ఏంటంటే బ్లాక్ డ్రెస్ వేసుకొని వాళ్ళ ఆవిడ వచ్చింది కదా, నేను యష్మి అనుకున్నాను కానీ యష్మి ఇట్లా చూస్తుంది. అంటే బ్లాక్ డ్రెస్ ఉంది కదా, నన్ను ఎవరు హక్ చేసుకుంటారు ఇక్కడ అన్నట్టుగా, నేను పెళ్ళైనోను కదా అన్నట్టుగా ఇట్లా వెనకకి తిరిగి చూసినా. అది కొంచెం ఫన్ యాంగిల్ క్రియేట్ చేశారు అక్కడ. సో ఇక్కడ వాళ్ళు వచ్చేసి గౌతమ్, నిఖిల్ చాలా బాగా ఆడుతున్నారని చెప్పారు. ఇక్కడ సేఫ్ అయింది ఇక్కడ మనకు యష్మి. సో నువ్వు ఫస్ట్ లో ఉన్న ఫైర్ చూపించట్లేదు, ఆ ఫైర్ చూపించు అంటే సేవ్ అవ్వగానే ఖచ్చితంగా చూపిస్తా అని చెప్తుంది. తర్వాత వచ్చేసి తేజ ఫ్యామిలీ వస్తారబ్బా, సన్నీ అండ్ ఫాదరు. సన్నీ ఇక్కడ చాలా హింట్స్ ఇచ్చాడబ్బా వీళ్ళకి. వీళ్ళ లిస్ట్ వచ్చేసి గౌతమ్ ని ఫస్ట్ పెట్టారు, నిఖిల్ తర్వాత నబీల్, తర్వాత 3, ప్రేరణ 4, అవినాష్ 5 పెట్టారు. ఇక్కడ సన్నీ, నబీల్ ఫస్ట్ లో ఉన్న ఫైర్ లేదు, నువ్వు చీతా లాగా ఉండాలి. సో నువ్వు ఫస్ట్ లో ఉన్నంత ఫైర్ లేదు, తిని కూర్చుంటున్నావు అంటే చీతా తిని కూర్చుండి ఎట్లా రిలాక్స్ అవుతుందో అట్లా అవుతున్నావు నువ్వు అన్నట్టుగా, నువ్వు ఫైర్ ఉండాలి, నామినేషన్స్ ఫైర్ రావాలన్నట్టుగా చెప్పాడు. తర్వాత గౌతమ్ ప్లేయింగ్ రియల్లీ వెల్ అని చెప్తాడు. తర్వాత రోహిణి యు ఆర్ ప్లేయింగ్ అమేజింగ్ అంటాడు. తర్వాత ప్రేరణ యు ఆర్ సో క్యూట్, కాకపోతే నామినేషన్ టైంలో అమ్మోరు వస్తుంది. తర్వాత యష్మి అందరిలో కలిసిపో. విష్ణు హారర్ మూవీ అంటే హాహాహా అని నవ్వుని తీసుకుంటారు హారర్ మూవీ వాళ్ళు. సో నువ్వు మంచి అమ్మాయి, మంచి సోల్ ఉంది అంటాడు. తర్వాత పృథ్వీ టాస్క్ 100% ఇస్తున్నావు, కానీ హౌస్ పరంగా కూడా నువ్వు బాగా నవ్వించాలి, నువ్వు అందరితో నువ్వు కలియాలి అన్నట్టుగా చెప్పాడు. సో నిఖిల్ అంతా ఓకే, అందరినీ సాటిస్ఫై చేయాలనుకుంటే నువ్వు ఉండలేవు అన్నట్టుగా చెప్పాడు. సో ఇక్కడ అవినాష్ ఫ్యామిలీ వస్తుందబ్బా.
కోన వెంకట్రావు అనే నేను మాటల రచయిత అంట, సూపర్ గా మాట్లాడాడు. సో వాళ్ళ బ్రదర్ వచ్చారు. సో ఇక్కడ అవినాష్ కి మంచిని చెప్పారు. సో ఇక్కడ నాగచర్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి టైటిల్ ఇవ్వు అంటే నిఖిల్ కి బాద్షా అంటాడు, పృథ్వీకి బలుపు అంటాడు, విష్ణుకి నిన్ను కోరి, యష్మికి రెడీ, అన్నిటికీ రెడీ ఉంటావు, ప్రేరణకు వచ్చేసి గీతాంజలి, రోహిణికి వచ్చేసి హ్యాపీగా ఉంటుందని, గౌతమ్ వచ్చేసి శివమణికి, అవినాష్కి వచ్చేసి అదుర్స్, తేజకు వచ్చేసి డి, నబీల్కి వచ్చేసి దూకుడు. సో ఇవన్నీ వివరించాడు అనమాట ఒక్కొక్కరికి. వీళ్ళు వచ్చేసి నబీల్ని ఫస్ట్ పెట్టారు, నిఖిల్ని తర్వాత పెట్టారు, రోహిణిని 3, విష్ణుని 4, గౌతమ్ 5 పెట్టారబ్బా అవినాష్ ఫ్యామిలీ వచ్చేసి. సో వీళ్ళు ఇక్కడ నబీల్ ఎందుకు ఫస్ట్ పెట్టారంటే అవినాష్ని మెగా చీఫ్ చేసింది కాబట్టి ఆ కృతజ్ఞతతో పెట్టినట్టు అనిపించింది. తర్వాతకు వచ్చేసి నిఖిల్ తరపు నుంచి అమర్ వచ్చాడు, వాళ్ళ ఫాదర్ వచ్చారు. సో బాగా ఆడుతున్నావు అని మొత్తం వాళ్ళ నాన్న ఇంగ్లీష్ లో మాట్లాడారు. తర్వాత టాస్క్ కింగ్ అని అందరూ నిన్ను ట్రోల్స్ చేస్తున్నారని చెప్తాడు. తర్వాత కోపం తగ్గించుకో, నీ పాయింట్స్ గురించి మాత్రమే నామినేట్ చేయి, వేరే వాళ్ళ పాయింట్స్ గురించి చెయ్యొద్దు, నువ్వు అదే గుర్తు పెట్టుకో అన్నట్టుగా అమర్దీప్ చెప్తాడు. తర్వాత వీళ్ళు వచ్చేసి విష్ణుని ఫస్ట్ ప్లేస్ లో పెడతారు, నబీల్ సెకండ్, రోహిణిని థర్డ్, గౌతమ్ ఫోర్త్, తేజ. గౌతమ్ నువ్వు బాగా ఆడుతున్నావు, నీకు చెప్పాల్సింది ఏం లేదా, నన్ను ఎందుకు పెట్టినవరా అంటే అప్పుడు నువ్వు వచ్చినప్పుడు మరి నాకు 6 పెట్టినావు కదా అని అమ్మని అంటాడు. సో ఇక్కడ కొంచెం ఇవ్వాల్సిన హింట్స్ ఇచ్చాడు అనిపించింది నాకైతే. ఒక్క నిమిషం. సో నిఖిల్ కి కావాల్సిన హింట్స్ అయితే వచ్చేసినట్టు అనిపించింది. నిఖిల్ కి ఒక అవగాహన వచ్చేసింది. ప్రేరణ కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ప్రేరణ నేనెందుకు ఇట్లా తక్కువ అయిపోయినా, నేనేమన్నా చీఫ్ గా ఇది చేసినా అని ఆల్రెడీ లైవ్ లో మాట్లాడుతుంది. సో అది రేపు నేను ఖచ్చితంగా మిడ్నైట్ లైవ్ అప్డేట్స్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. సో మనకు వచ్చేసి వీళ్ళైతే ఇట్లా పెట్టారు కదా. సో యష్మికి కానీ పృథ్వీకి కానీ ప్రేరణ కానీ ఒక థాట్ వచ్చేసింది. ప్రేరణ బాగా థింక్ చేస్తుంది. అసలు గేమ్స్ ఆడలేదబ్బా, గేమ్స్ పెట్టారా, ఎప్పుడు కానీ యాక్టివ్ గా ఉండే అమ్మాయి అసలు గేమ్ ఆడలేదు. ఈరోజు ఏదైనా పెడితే ఇట్లా చెంగ ఎగురుకుంటూ వచ్చేది, మొత్తం ఆలోచనలకు వెళ్ళిపోయింది, డల్ అయిపోయింది. ఆమె టాప్ 5 లో ఉంటా అని ఒక రేంజ్ లో ఊహించుకుంది. సో అది పోయేసరికి మొత్తం డల్, ఫేస్ మాడిపోయింది. అప్పుడు లైవ్ లో కూడా మొత్తం మాడిపోయింది. చూడు ఫేస్ చూస్తే ప్రేరణ అనిపిస్తుంది. ఖచ్చితంగా ఆమెకి ఇట్లా కావాల్సిందే. వాళ్ళ ఆయన వచ్చి చెప్పినాక కూడా దోశ గురించి లొల్లి చేసింది. ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఇట్లా జరగాల్సిందే. ఎందుకంటే ఆ అమ్మాయి రియలైజ్ అవ్వాలి, కొంచెమైనా రియలైజ్ అవ్వట్లేదే. తర్వాత వచ్చేసి సోనియా గురించి మాట్లాడుకున్నాము. సోనియా దద్దరిల్లిపోయింది అబ్బా. ప్రేరణ ఖచ్చితంగా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తుందని కానీ ఇతరులను కించపరిచినట్టుగా షార్ట్ టెంపర్ తో ఉందన్నట్టుగా నామినేట్ చేసి ఉండొచ్చు. రేపు ఖచ్చితంగా వీడియో చేస్తాను. నిఖిల్ మాత్రం ఎందుకు చేసింది అంటే అదే లవ్ ట్రాక్ గురించి అనుకుంటా. సో నీకు ఉంది, నువ్వెందుకు యష్మి సైడ్ వెళ్తున్నావు అంటే, నేను యష్మి సైడ్ వెళ్ళట్లేదే, నేను అమ్మాయితో నేను లవ్ చేస్తున్నాను చెప్పట్లేదే, నేను ఎక్కడ చెప్పట్లేదు. ఆ అమ్మాయి నేను డ్రీమ్ బాయ్ అని అట్లా అన్నట్టుగా కన్వే అయినట్టుగా నాకు అనిపిస్తుంది. షీ ఫెల్ట్ అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ యష్మి ఏమంటుందంటే, నువ్వు నన్ను బ్యాడ్ చేస్తున్నావు, నేనేం నీ ఎంబడి పడలేదు కదా, నీ ఎంట పడలేదు కదా, నువ్వు నన్ను ఎందుకు ఇంత ఇది చేస్తున్నావు అన్నట్టుగా అక్కడ కన్వే, అది నాకు అర్థమవుతుంది. అప్పుడు ఏం జరిగిందంటే సోనియాను వాళ్ళిద్దరిని పెట్టుకొని ఆడుతున్నావు అని చెప్పింది యష్మి, నామినేట్ చేసింది. సో ఇక్కడ అదే విషయం అనమాట, అదే రివర్స్ కొట్టినట్టుగా యష్మిని చేయకుండా ఇక్కడ ప్రేరణని చేసింది, నిఖిల్ని చేసింది. సో గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి కొట్టింది. కానీ ఇది ఎందుకో నిఖిల్ ఫేవర్గా జరగబోతుందా, నిఖిల్ ఫేవర్ అయిపోతుందా? నిఖిల్ డిఫెండ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా నామినేషన్స్ లో ఉంటాడు, ఫుల్ గా నామినేషన్స్ లో ఉండి డిఫెండ్ చేసుకొని ఓటింగ్ పెరిగే అవకాశం చాలా ఉంది నిఖిల్ కి ఈ విషయంలో. సో ఇక్కడ యష్మి అయితే చాలా ఫీల్ అవుతుంది. మొత్తం వీళ్ళు గ్రూప్ గేమ్స్, సీరియల్ బ్యాచ్ గ్రూప్ గేమ్ అయితే మొత్తం ఫట్ అయ్యేలా ఉంది దీంతో అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఒక రేంజ్ లో ఉండబోతుంది. 3 గంటలైనా వాదిస్తారనుకుంటా ఖచ్చితంగా. ఎందుకంటే సోనియా అసలు కాంప్రమైజ్ అవ్వదు, సోనియా ఇంకా దిగదు. సోనియా అసలు ఒక రేంజ్ లో వచ్చిందబ్బా హౌస్ లోకి. నాకు మస్తు అనిపించింది సోనియా రీఎంట్రీ ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరుకున్నా, కానీ ఇవ్వలేదు. ఇస్తే ఎప్పటి నుంచో గేమ్ సూపర్ అయ్యేది. కానీ ఇప్పటికైనా గేమ్ ఒక రేంజ్ లోకి వెళ్తుంది. ఇంకా 2 వీక్స్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫుల్ టీఆర్పీ ఉంటుంది. రేపు మార్నింగ్ తొందరగా లైవ్ స్టార్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా నేను నామినేషన్స్ అప్డేట్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటాను ఖచ్చితంగా. సో ఈ రోజు మాత్రం నాకు అనిపించింది ఏంటి అంటే, ఆ పాయింట్ లో నేను అమ్మాయికి చెప్పలేదే నేను లవ్ చేస్తున్నా అన్నట్టుగా, అమ్మాయితో నేను మాట్లాడలేదే అన్నట్టుగా నిఖిల్ చెప్తే నిఖిల్కి యష్మికి పడుతుంది ఖచ్చితంగా. ఎవరికి ఇండివిజువల్ గేమ్ ఆడతారు. సూపర్ గా ఉండబోతుంది నామినేషన్స్ అనిపించింది. సో ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాను ఆల్రెడీ. సో అందరి మొహాలు, యష్మిది కానీ ప్రేరణ కానీ వీళ్ళదైతే వాడిపోయాయి. సో నబీల్ అయితే ఫుల్ ఖుషి ఉన్నాడు.
ఎవిక్షన్ షీల్డ్ వాడినందుకు ఎవిక్షన్ షీల్డ్ నేనే వాడమన్నా నిఖిల్ చెప్తున్నాడు. సో ఇవన్నీ మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అని రేపు చూద్దాము. సో ఒక రేంజ్ లో ఉండబోతుంది అబ్బా, నాకు తెలిసి అంతే. ఆ లవ్ ట్రాక్ గురించి, ఆ అమ్మాయితో ఉండడం గురించి అనుకుంటా. సో ఇది నేను ఉండలేదే, నేను చెప్పలే అన్నట్టు చెప్తున్నాడు. సో ప్రేరణ అది కూడా సూపర్ గా ఉండబోతుంది. ఎంత వాదించుకుంటారో చూడాలి. అక్క అంటుంది, అక్క ఎందుకంటున్నావు అన్నట్టుగా రెచ్చిపోతుంది. ప్రేరణకు సోనియా చూడలేదు కదా మనం, ఇక ముందు చూడబోతున్నాము. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.